నా పేరు కోటేశ్వరరావు అండి. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుతూ ఒక 2.0గా వస్తాను, కొత్త జగన్ నేను చూపిస్తాను అని చెప్పి అంటున్నాడు. ఏంటి 2.0 ఏంటి, ఏమనుకున్నారు అసలు కామన్ మ్యాన్ గా మీరు? ఆయన 3.50 అన్నా ఇంకోటన్నా ఏం ఉపయోగం ఉండదండి. ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఈజ్ ఏ క్రిమినల్ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను 82 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి. నేను సింగరేణి కాలరీస్లో టెక్నికల్ సూపర్వైజర్ చేశాను. నా దగ్గర 22,000 మంది పనిచేశారు. మాది నేటివ్ వచ్చేసి నందివెలుగు. సో ఆనాడు కనుక చంద్రబాబు నాయుడు గారు 78లో కనుక BFRలోకి వెళ్ళినటువంటి సింగరేణి కాలరీస్ కంపెనీని కనుక కాపాడకపోతే 5 లక్షల మంది తెలంగాణలో 11 జిల్లాల ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కొన్ని తెలిసి తెలియనటువంటి పరిజ్ఞానంతో ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించడం తప్పు. అది మనకు రావాల్సిన నీళ్లు అక్కడ బ్రేక్ చేసుకొని వేరే డైవర్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఈయన సపోర్ట్ చేశాడు. అదే నీళ్లు కావాలని చెప్పేసి మనకి టోటల్గా ఎంప్లాయీస్ వచ్చేసరికి 2% అయితే మిగతా 88%లో కల్టివేషన్ చిన్నకారు సన్నకారు రైతులు బతుకుతుంటే మిగతా టోటలీగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి మన ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ అదేమో బాగోలేదని చెప్తున్నారు, మీరేమనుకున్నారు? బాగుందా బాగోలేదా? బాగుందండి, బాగుందని ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పుడు ఎన్నికలు వస్తే నేనే గెలుస్తాను, ప్రజలంతా చంద్రబాబు పాలన పైన వ్యతిరేకత ఉన్నారని చెప్తున్నారు. సరే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఆయన అనుకోవచ్చు, మళ్ళా ఇలాగే దేశ ప్రజల్ని కొనుక్కోవచ్చు, నమ్మించి మోసం చేయొచ్చు. ముద్దులని అవన్నీ ఇవన్నీ పెట్టేసి ఒకసారి మోసం చేయరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. అంటే గత ప్రభుత్వం పరిపాలన చూసారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పరిపాలన చూస్తున్నారు. ఏంటి తేడా? అతనికి జగన్మోహన్ రెడ్డికి ఇతనికి ఏం తేడా అండి? నాకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు, ఈ ఫ్యామిలీ ఎట్లాంటిది, ఇతను ఎట్లాంటి వాడని. ప్రజలు కూడా ఏం చేశారంటే గత ప్రభుత్వాలను చూసిన తర్వాత వీళ్ళ దోపిడీ రాజ్యం ఇదంతా చూసి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన దాన్ని ఆయన ఒక్కసారి అనే మాట నిలబెట్టుకున్నాడు ఖచ్చితంగా. ఇది ఒక్కసారి లాస్ట్, ఇంకోసారి నేను రాజకీయాల్లో నిలబడలేను, చేయలేని నిరూపించుకున్నాడు. వస్తా అంటున్నాడు ఆయన వచ్చినా రాకపోయినా దేశ ప్రజలకి ఏం నష్టం లేదు. వచ్చినా కూడా జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. డెవలప్మెంట్ ఎలా ఉందండి? 5 ఏళ్ళలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటారా? అభివృద్ధి చెందాల్సింది ఉంది, చెందుతుంది. ఒక్కసారి రాదు. కొన్ని పనులు శరవేగంగా నడుస్తున్నాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. స్టేట్కి చాలా ప్రాజెక్టులు మంజూరు చేసింది. అవి ఆచరణలో పట్టడానికి కొద్దిగా టైం పడుతుంది. 2047 అంటున్నాడు. 2047 కల్లా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతాను, అలాగే మంచి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాను అంటున్నాడు. చేయగలుగుతాడు? నమ్మకం ఉందా మీకు? అమరావతిని డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది, పోలవరం కంప్లీట్ చేస్తారని నమ్మకం ఉంది. గత ప్రభుత్వం పోలవరం పట్టించుకోలేదంటారా? పట్టించుకోలేదు. రీటెండరింగ్ చేసి తన కమిషన్ల కోసం ప్రాజెక్ట్ని నాశనం చేయడానికి చూశాడు. నా పేరు ఔత్ సంజీవ్ రెడ్డి, తుమ్మలూరు కొల్లిపర మండలం యువత అధ్యక్షుడిగా, రైతు అధ్యక్షుడిగా, గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న. రిటైర్ అయిపోయాను. ఇప్పుడు మీరు 70 సంవత్సరాలు వచ్చినాయి, తిరగలేను. ఈ వరకే మహానాడు పెడితే 2 సార్లు మిస్ చేస్తూ నేను బస్సు వేసిపోయాం మహానాడుకి, హైదరాబాదు 2 సార్లు. నేను యువత శిక్షణ తరగతిలో అప్పటికప్పుడు చొక్కా కొట్టించి పసుపు చొక్కా చిలకలూరుపేట శిక్షణ తరగతిలో పోయాం. మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి పురంధేశ్వరి భర్త మాకు శిక్షణ తరగతిలో ఇచ్చాడు. నెల్లూరు గాంధీ వీళ్ళిద్దరు ఇచ్చారు. 3 రోజులు ఉండాం. మా వాళ్ళు ఉప్పలపాడు శిక్షణ తరగతి మిగిలిన తరపుని వచ్చింది. పార్టీలో బాగా పనిచేసాము. ఇప్పుడు తిరగలేకపోయాను. ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన చూస్తుంటే? చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. ఏం బాగలేదు అంటున్నాడు జగన్. జగన్కి ఏం తెలుసు, బొంద పిల్లకాకి ఏం తెలుసు, ఉండేది దెబ్బని. జగన్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం తెలుసు. కూడా పేకలేరు అంటున్నారు. ఇంటికి అదే 175 సీట్లు ఇంటికి కూడా పేకలేరని అహంభావంతో 2 నామాలు పెట్టారు, పంగనామాలు. ఆ 2 నామాల్లో ఈ దెబ్బ నేనే ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు అన్నాడు. ఒక గీత మిగిలేదు. ఇక ఒక గీత పోయింది ఈ ఎలక్షన్లో.
పిచ్చెక్కి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడేది తెలియదు. ఆ, అసలు ఎర్రగడ్డ హాస్పిటల్ హైదరాబాద్ పంపిస్తే పోయితే అనిపిస్తుంది నాకు చూడగా. ఆ, అంటే చంద్రబాబు పాలన పైన వ్యతిరేకత ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తాను, జమిని ఎన్నికలు వచ్చినా లేదంటే జనరల్ ఎలక్షన్ వచ్చా సరే మళ్ళా నేనే గెలుస్తాను. అది అంతా అసంభావ అహంభావ మాటలే. ఈ వరకు ఏం చేసిపోయాడు? నేను ఇంద్రుడిని సుందుడిని అది చేస్తా ఇది చేస్తా అన్న ఒక రోడ్డు వేసాడా? ఒక పిల్లలకి ఏదైనా స్కూల్ అవి కూడా తిన్నాడు, పుస్తకాలు అది, అన్నీ ఇది చేసాడు కదా. రేషన్ షాపులు డీలర్ నేను గోతాలు కూడా 2 నెలలు గోడౌన్కి దుగ్గిరాలు పంపించాము గోడౌన్లో 2 నెలలు ఈ కోర్టుకు పోయి తెచ్చుకున్నాం. ముట్టికాయలు 16 ముట్టికాయలు వేసింది కోర్టు. ఏం సిగ్గో శర్మ, కేసులు 16 ఉన్నాయి. ఏం వరుసనే పెడితే 5 సంవత్సరాలు జైల్లోనే ఉండాలి లెక్క అయితే. ఇప్పుడు చంద్రబాబు వచ్చి చాలా హామీలు ఇచ్చాడు, ఏమీ నెరవేర్చట్లేదని చెప్తున్నాడు. ఆమె గాలి కబుర్లు చెబుతాను, నేను చెబుతా ఆహా ఓహో అది ఇది అని ఏమి ఉండదు. మరి ఇప్పుడు పోలవరం పూర్తి చేసేస్తాడా చంద్రబాబు? పోలవరం బెమ్మానం చేస్తుంటే ఏం చేస్తున్నా అది చేస్తున్నా ఇదని వంకలు డొంకలేనమ్మా వంక పట్టుకుని ఏడ్చిందంట. కుంటోడు ఏమంటాడు? నేను తాడిని ఎక్కితే కాళ్ళు సరిగా ఉంటే ఆడు కాళ్ళు సరిగా ఉండదు, సావదు, నేను పెద్ద ఇంద్రుడిని చంద్రుడిని అని అంటాడు.